వచ్చారు మునుగోడుకి. తర్వాత ఏమంటున్నాం, భారతీయ జనతా పార్టీ పట్టించుకోలేదు. భారతీయ జనతా పార్టీ నాయకులు అరవింద్ గారు అక్కడ ప్రచారానికి రాలేదు. ఏదో రాజేంద్ర గారు తూతూ మందరం వచ్చిపోయారు, టీకేన్ గారు తూతూ మందరం వచ్చిపోయారు, సంజయ్ గారు లాస్ట్ మైల్ వచ్చారు. భారతీయ జనతా పార్టీ ఇంకా వాళ్ళ ఓట్లు 25,500 వచ్చింది 2023లో. వాళ్ళ ఓట్లు వాళ్ళు వేపించుకుని ఇంకా భారీ మేట వచ్చింది కాంగ్రెస్ పార్టీ. 2023లో అది 25,866 14.11% వచ్చింది. మరి ఇప్పుడు ఎన్ని వస్తాయో చూడాలి. అంటే 10,000 లోపే భారతీయ జనతా పార్టీ ఉండే అవకాశం ఉంది. అదే కాక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దాదాపు 30,000 టచ్ అవుతా ఉన్నాడు. లంకల్ దీపక్ రెడ్డి 10,000 దాటుతా అనుకున్నా. 10,335 ఓట్లు వచ్చినాయి. అది 11,000 ఆగే అవకాశం ఉంది. అదే అంటే సగానికి సగం ఓటు తగ్గింది. అదే కాకుండా మాగడ్డి గోపీనాథ్ గారి మెజార్టీని కూడా వాళ్ళ రికార్డును కూడా బ్రేక్ చేసింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు. వారు 2014లో 9,242, 2018లో 16,000, 2023లో 16,000, 2009 21,000 ఉండే. ఇప్పుడు 21,000 2009 జూబ్లీస్ నియోజకవర్గం ఏర్పడ్డ కాంచి ఇదే భారీ మెజార్టీ. అంటే నలుగురు అదే 9 రౌండ్లు ముగిసేసరికి లేటెస్ట్ అప్డేట్స్ మనం చూస్తే 23,912 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు, మెజార్టీ సాధించారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్. 9వ రౌండ్ కౌంటింగ్ కూడా జస్ట్ ఇప్పుడే ముగిసింది. 9వ రౌండ్లో కాంగ్రెస్ పార్టీకి 2,117 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఓవరాల్గా 9 రౌండ్లు కలిపి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇప్పటికీ సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 23,612 ఓట్ల మెజార్టీ సాధించారు. ఇంకా లాస్ట్ రౌండ్ మాత్రం ఇంకా ఉంది. లాస్ట్ రౌండ్ మరో అరగంటలో కంప్లీట్ కాబోతుంది. ఫైనల్గా ఫలితం అయితే రాబోతుంది. రైట్, ఇక్కడ సుభాష్ గారు బీహార్ విషయానికి వస్తే బీహార్లో మాత్రం మీరు ఒక రకంగా అద్భుతమైన విజయం సాధించారు. ఒకటి నితీష్ వాళ్ళు 4వసారి ప్రజలు అక్కడ నితీష్ని యాక్సెప్ట్ చేయడం అనేది ఒక అంశం. రెండోది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా ఒక రకంగా ఇది కీలకమైన ఎన్నికే. సరే, గత జనరల్ ఎలక్షన్స్లో కొంత చదిలికపడ్డ ఆ తర్వాత జరిగిన రాష్ట్రాల ఎలక్షన్స్లో మళ్ళీ మీరు నిలబెట్టుకున్నారు. మళ్ళీ ఇప్పుడు బీహార్ను కూడా నిలబెట్టుకోవడం అనేది రాబోతున్న యూపీకి ఒక